టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. వయస్సు పెరుగుతున్నా పెళ్లి కాకపోవడం, ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూనే ఉండడం, ఇల్లు కట్టుకోవాలనే కల కలగానే మిగిలిపోవడం, ఇలా జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు, అనుకోని కష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు దైవబలం మనల్ని ఆ బాధల నుంచి రక్షించి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. అటువంటి బలాన్నిచ్చే అద్భుతమైన రోజే సంకష్టహర చతుర్థి. ఈ రోజున సకల విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్న సంకటాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి, ఏం చేయాలి వంటి విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. సకల విఘ్నాలు, జీవితంలో ఉన్న కష్టాలు గడ్డిపోచలలా తీసిపారేసేవాడే వినాయకుడు. ఆ స్వామి పాదాలను ఆశ్రయించిన వారు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లి అపర కుబేరులుగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు సంకష్టహర చతుర్థి. ఈ నెల అనగా మే 27 సోమవారం 2024 నాడు వస్తున్న సంకష్టహర చతుర్థి నాడు ఆ స్వామికి ఎంతో ఇష్టమైన గరికతో పూజించాలి. సాధారణంగా సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని 2 విధాలుగా పూజించాల్సి ఉంటుంది. ఒకటి, ఆయనకు సాయం సంధ్య వేళలో అంటే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేసే వ్రతం. అందుకోసం స్వామివారి విగ్రహానికి గాని ఫోటోకి గాని ఎర్ర చందనం, కుంకుమతో కలిపి చేసిన అక్షింతలు, గరిక, వెండితో చేసిన రేగిపళ్లతో ఆ వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ వ్రత విధానం తెలుసుకోవాలనుకున్న వారు సంకష్టహర చతుర్థి వినాయక వ్రతం పుస్తకం కొనుక్కోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతిని అడిగి తెలుసుకోవచ్చు. ఇక రెండవ పద్ధతి, సాధారణంగా సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థిగా పిలిచే ఈ పుణ్యదినం ప్రతి నెల అమావాస్య తరువాత వచ్చే 4వ రోజున వస్తుంది. ఆ రోజున వ్రతం చేసుకునే సమయం లేదనుకున్న వారు ఆ రోజు ఉదయాన్నే శుభ్రంగా రెడీ అయ్యి పూజకు కావలసిన సరంజామాతో పాటు గరికను కూడా సిద్ధం చేసుకుని గణపతి అష్టోత్తరంలో ఉన్న ఒక్కో నామాన్ని చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో గరికను వేస్తూ ఆ వినాయకుడిని పూజించాలి. పూజ ముగిసిన తరువాత ఆఖరున కుడుములు, బెల్లం సమర్పించి శుద్ధి కోసం కాస్తంత ఆవు నెయ్యి ఆ నైవేద్యంపై చల్లి స్వామివారికి నివేదన చేయాలి. ఆ ప్రసాదాన్ని తీసుకుని సంకష్టహర చతుర్థి నాడు ఒక పూట ఉపవాసం చేయాలి. ఇలా 9 సార్లు సంకష్టహర చతుర్థి నాడు పూజ చేస్తే ఆ స్వామి కరుణ మీపై కలిగి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.